సో తనైతే ఉండాలి. తను అసలు తీసేయడం రాంగ్. షీఈ్ అబ్సల్యూట్లీ రాంగ్ దర్. అరే అది కాదు, వాళ్ళు కరెక్ట్ కరెక్ట్ కానే కాదు, ఇట్స్ రాంగ్. వాళ్ళ జడ్జిమెంట్ లెట్స్ ఆస్క్ ది ఆడియన్స్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2. మీరేమనుకుంటున్నారో మాకు కూడా కమెంట్స్ లో చెప్పండి. వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ ఒపీనియన్. ఎపిసోడ్స్ చూస్తే గనుక ఫస్ట్ నువ్వు ఏది రైట్ అయింది అనుకుంటున్నా, ఏది రాంగ్ అయింది అనుకుంటున్నా ఫస్ట్ చెప్పు. సో నాకు రైట్ ఏమనిపించింది అంటే దీపక్ గారు గెలవడం రైట్ అనిపించింది. అండ్ అమన్ గారు కూడా ఆల్మోస్ట్ ట్రై చేసిండు. అమన్ అనే అతను ఉన్నాడు, ఓకే తను బాగానే చేస్తున్నాడు. కానీ మొదటి నుంచి కూడా కొంచెం వాళ్ళందరూ ఆయన కొంచెం బయాస్డ్ గా ఉన్నట్టు మీకు అనిపించిందా? కొంచెం ఎక్స్ట్రాగా చూపిస్తున్నట్టు, ఎస్పెషల్లీ బిందు మాధవి అమన్ మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు అనిపిస్తుందా లేదా? అది ఎందుకంటే బిందు మాధవి స్టార్టింగ్ ఆడిషన్స్ టైంలో మనోన్ని ఫెమినిజం చూపించి కొంచెం గెలికింది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, సరే ప్రతి దాంట్లో ఇంకా ఆ అబ్బాయికే ఛాన్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. నెంబర్ 2, ఇంకొకటి మీరు గమనిస్తే జూరీ వాళ్ళకి అథారిటీ ఇచ్చారు ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలని. కానీ నిన్నటి ఎపిసోడ్ చూసుకుంటే కనుక విచ్ ఇస్ మొన్నటి ఎపిసోడ్, అందులో స్పైస్ తినాలి అని చెప్పి మిరపకాయలు పెట్టారు, బాగానే ఉంది. అక్కడ ఎవరు బాగా చేశారు నువ్వు చెప్పు ఫస్ట్. నీ అంచనా ప్రకారంగా ఎవరు ఉండాలి, అసలు ఎవరు తీయాలి, దాన్ని బేస్ చేసుకుంటే. ఆ స్పైస్ తినేదంటే బెలూన్ స్పైస్ తిని బెలూన్ రూపేది కదా దీపక్ విన్నర్. కానీ ఏమిటి అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని తర్వాత లాస్ట్ లో ఎవరి నుంచి తీసాలో అన్నారు. అలా అంటే నిన్నటి ఎపిసోడ్ లో చూసుకుంటే గాయత్రి ఏదో ఫిష్ ఫ్లై అని చెప్పి ఉఫ్ఫుదే ఒక టాస్క్ ఇచ్చారు. అందులో అమ్మాయి ఏం చేసినా నాకైతే అర్థం కాలేదు. దీపక్ చాలా న్యాయంగా ఆడాడు, గెలిచాడు కూడా. కానీ గాయత్రిని ఎందుకు ఉంచారు, సుమన్ ఎందుకు తీసేశారు? వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ ద సెలెక్షన్? ఇది నా పాయింట్. మీరేమంటారు చెప్పండి, నువ్వేమంటావు చెప్పు. అది నేనేమంటానంటే ఆ జ్యూరీ సెలెక్షన్ అలా ఉంటది. అంటే ఇంటర్నల్ గా ఏమేమి జరుగుతాయి అన్ని మనకు చూపించలేరు. సో ఇంటర్నల్ గా తన బిహేవియర్ ఎట్లుంది దాన్ని బట్టి కూడా జడ్జ్ చేస్తారని నా ఫీలింగ్. ఇంకేముంటే అక్కడ ఇంటర్నల్ గా చూపడానికి మనకేది కనిపిస్తే మనం అది చూస్తాం, అంతే కదా. సో నేనేమనుకుంటున్నానంటే ఎస్పెషల్ గా మొన్న జరిగిన కాంట్రవర్సీ ఉప్పల్ బాల్ ఏదైతే ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతూనే వచ్చింది కాబట్టి అదొక అన్యాయం అయితే నాకైతే ఎస్పెషల్లీ సుమా విషయంలో చాలా ఎవిడెంట్ గా అనిపించేసింది. గాయత్రి అనవసరము, తన బదులు సుమా ఉంటే బెస్ట్ అని నాకు అనిపించింది. ఒకవేళ రేపు పొద్దున ఆప్షన్ ఉంటే వైల్డ్ కార్డ్ గీల్ కార్డ్ అంటే అమ్మాయి వెళ్ళాలని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఓకే, అదంతా పక్కన పెడితే ఉప్పల్ బాలు విషయం చూసుకుంటే గనక నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదు అంటే ఆ ఏ ఉద్దేశంలో అన్నాడు అంటే బేసిక్లీ వేరే టాస్క్లు ఉంటాయి, చాలా ఉంటాయి, వాళ్ళకి తెలుస్తుంది. సమాజానికి ఏం మెసేజ్ చేయడానికి అని అన్నాడు. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాము అంటే దాని అర్థం అదే కాదు కదా. అదే అని నేను అంటున్నాను, మీరేదంటున్నారో మీరే చెప్పండి. ఇంకొక నాకు ఇంట్రెస్టింగ్ ఏదిగా అనిపించింది అంటే అతను రోహిత్ ఇంకా మళ్ళీ అమన్ రోహిత్ అమన్ విషయంలో నేనేమంటానంటే సంచాలక్ అపూర్వ వచ్చింది పంపించారు అంటే రోహన్ గారు ఏం చేశాడంటే రోహిత్ గారు ఏం చేశాడంటే అమన్ గారిని ఫిజికల్ గా ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడే బిగ్ బాస్ కి వెళ్ళిపోయిండేమో మరి. చేస్తే చేశారంటారు, చేయకపోతే చేయలేదంటారు. అసలు అబ్బాయి మీద ఒక ఫస్ట్ నుంచి ప్రెషర్ పెట్టారు. తను ఏదో కామ్ అండ్ కంపోజ్ ఉన్నాడు. లేదు నువ్వు చెయ్యాలి 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 ఏదో ఒకటి చేసేయాలంటే పాప అతను తోచింది అతను చేశాడు. సో నేను ఫిజికల్ అవ్వాల్సిన పని లేదు చేసినప్పుడు ఇతను పెద్ద దీపక్ లాగా వేరే గేమ్ లో ఉన్నట్టు స్టాండ్స్ తీసుకుని పోనీ ఏం చేయకూడదు అని నిజాయితీగా ఉన్నాడా లేదు. ఇప్పుడు శ్రీముఖి ఏం చేసింది, మన ఈ అపూర్వని సంచాలక్ పెట్టి ఆ పిల్ల ఏదో పీకేస్తా అనుకున్నాను నేను. కానీ ఏం చేయలేదు. లాస్ట్ ఏం చెప్పిందంటే నాకు తెలిసి ఈ పిల్లోస్ అన్ని వీడి దగ్గర ఎక్కువ ఉండే అమన్ గారి దగ్గర. సో వాడు విన్నర్ అని చెప్పాలి, ఈ రోహిత్ గారు విన్నర్ అని చెప్పింది. అది మళ్ళీ లాస్ట్ కి మీరు గమనిస్తే జూరీ కూడా అమన్ గారే కరెక్ట్. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మొత్తం అందరు కలిసి అమన్ కి బయాస్డ్ ఉన్నారని నాకు అనిపిస్తుంది. అదర్వైజ్ ఐ గో విత్ అపూర్వ కరెక్ట్ గానే చెప్పింది. నేను అక్కడ ఉంటే ఒట్టిగా తీసుకోను, అక్కడున్న సిచ్యువేషన్ ప్రకారంగా తను జడ్జ్మెంట్ ఇచ్చింది కాదు. కొంచెం పాజ్ అన్నప్పుడు కూడా హీ టుక్ దోస్ 2 బలూన్స్ అవుట్ ఏదో సంథింగ్. దానికోసం కాదు చెప్పింది, ఆ పిల్లోస్ తీసుకున్నాడు ఎందుకు మరి ఊరికే ఫిజికల్ అవుతుంటే మరి ఫిజికల్ అయినప్పుడు తను పోనీ స్టాండ్ తీసుకుని తను అవ్వకుండా ఉన్నాడా, తను ఇంకా ఎక్కువ చేశాడు తర్వాత కూడా. సో అది ఇంకా పాయింట్ లెస్, అక్కడికి అది అయిపోయింది. అపూర్వ నాకు ఎంతకైనా రోహిత్ బాగా కరెక్ట్ గా ఆడాడు. నేనేమంటా అంటే అమన్ గారు కరెక్ట్ లేదు, అపూర్వ కూడా మీరు కమెంట్ చేయండి. రోహిత్ గాడ అమన్ గాడ అందులో గెలిచింది మీరు చెప్పండి. శాండీ ఆర్ నీహా మీరు చెప్పండి కరెక్ట్ జడ్జ్మెంట్.